అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదకును మా పిల్లల మీదను ఉండుగాకనిరి. సరే ఏమన్నారు? ఈరోజు మన అంశం ఏంటంటే రక్తాపరాధము. వాని రక్తము, రక్తాపరాధం అనగా ఏంటి? ఇక్కడ మనకు కనిపిస్తున్న బలమైన పదం ఏంటంటే వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. ఎందుకు ఇలా అనేసారంటే ఇది అన్యాయపు తీర్పు జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళ నెగ్గాలి అనుకున్నారు తప్ప ఆ పదాన్ని ఎందుకు వాడారనేది మనం ఆలోచిద్దాం ప్రియులారా. యేసు నిలువబెట్టి సిలువ వేసి బరబ్బను విడిపించమని అడిగారు. ఇదంతా అయిపోయింది. శిక్ష వేయకూడదని అంటే సరిపోయేది. వీళ్ళు సిలువ వేయండి అంటే సరిపోయేది. సిలువ వేయండి అని అనుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో అలాంటి ఏదన్నా వస్తే మా మీదకి వస్తుందిలే ఏసే సిలువ అన్నారంట. ఏమిటి రక్తాపరాధం అంటే? రక్తాపరాధం అనగా ఏమిటి? అలాంటి మాటలు మనం కూడా మాట్లాడుతున్నామేమో. ఒక నిరపరాధిని నిలబెట్టి నా తమ్ముడు తాలూకే కదా, నా తమ్ముడు తరపున వెళ్తాను కదా, మా అన్న తరపున వెళ్తాను కదా, ఎవరినో మెప్పించడానికి ఒక నిరపరాధిని విషయం తెలిసి కూడా మనం ఏమన్నా అలా చేస్తున్నామేమో. మనం ఈరోజు మార్చుకోవాలండి. ఇంట్లో, కుటుంబంలో కానీ, మీ వీధిలో కానీ, సహవాసంలో కానీ మనం మనుషులను మెప్పించడానికి, నీ సహోదరుని మెప్పించడానికి, లేదా నీ తమ్ముడిని మెప్పించడానికి, నీ అన్నను మెప్పించడానికి అవతల వాడు తప్పు రైట్ తెలిసినా సరే తప్పు కింద నువ్వు ఏమన్నా చిత్రీకరిస్తే ఈ విషయం మనం ఈరోజు గమనించాలి ప్రియులారా. ఎందుకు అలా కడుక్కున్నారు అని మనం ఆలోచిస్తే ఆ మాట ఒకటి చూద్దాం. ఎందుకు అలాగా ఆయన చేతులు కడుక్కున్నాడు అనే విషయం మనకు తెలియాలనుకుంటే, పిలాతుకి ధర్మశాస్త్రం తెలిసిందా అంటే తెలిసి ఉండొచ్చేమండి. ఎందుకంటే బైబిల్లో అప్పటికే ఆమె క్రైస్తవురాలుగా, ఆయన భార్య అంటే క్రైస్తవురాలు అంటే అప్పుడు క్రైస్తవం లేదండి, ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని అన్యులు, తర్వాత రోమా ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా మంది దాన్ని పాటించేవారు అనమాట. కొన్నేళ్ళు చూడండి, మీకు అందరికి తెలుసు. అతను ఏమన్నా క్రైస్తవుడా, యూదుడా? ఏం కాదండి, అతను రోమా ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉద్యోగి, ఒక బటాలియన్ కి కమాండర్. అతను ఎంత నీతి కార్యాలు చేశాడు, దేని చూసి చేశాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి కార్యాలు చేస్తే మంచిది అనుకున్నాడు, మంచి కార్యాలు చేశాడు. అంతేనా? సో ఇక్కడ అన్యుడైన ఆ పిలాతు ఎందుకు చేతులు కడుక్కున్నాడని మనం ఆలోచిస్తే, ఇగో ఆమె భార్య క్రైస్తవురాలు, ఆ నీతిమంతుడి జోలికి పోవద్దండి. ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారుగా, ధర్మశాస్త్రం తెలుసుంటారుగా. ఇంకోటి చెప్పనండి, తీర్పు తీర్చేవాడికి ఎన్నో లాస్ తెలుసుంటారు కదా. అందుకని రోమా ప్రభుత్వాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క ధర్మశాస్త్రం కనీసం ఈయనకి తెలుసుంటది కదా. అలాగే మనం ఆలోచించిన ఇది ఎందుకు చేతులు కడుక్కున్నాడో చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 16వ వచనం. వారి రక్తాపరాధము మా పిల్లల మీదకు ఉండని అన్నారు వాళ్ళు. కాబట్టి పిల్లలకి ఏదో ఆస్తులు కూడా పెడతారు, పాపాన్ని ఎవరన్నా అనుకుంటారు, ఎవరన్నా అనుకోరు కదా. కానీ ఎందుకు వాళ్ళు అలా మాట్లాడేశారు? ఆ రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద ఉంటుందిలే అని ఎందుకు అనేశారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ. ఇక్కడ విషయం ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఏముందంటే, ఇక్కడ పెనుగుదురు నడకుదురు ఒక రోడ్డు ఉంటుంది కదండి, దానికి ఒక హద్దు ఉంటుంది కదా. ఇక్కడ నుంచి పెనుగుదురు, అక్కడి నుంచి నడకుదురు అని ఒక హద్దు ఉంటుంది కదా. ధర్మశాస్త్రంలో ఏముందంటే, ఒక 2 ఊర్ల మధ్యన ఒక శవము కానీ ఒక జంతువు కానీ చనిపోయి ఉంటే పెద్దలందరూ అక్కడికి చేరి, ఇది ఎవరు ప్రెమిసిస్ లో ఉంది, పెనుగుదురులో ఉందా, నడకుదురులో ఉందా? పెనుగుదురులో ఉంటే వాళ్ళు జవాబు చెప్పాలి అవతల వాళ్ళకి. ఏం చెప్పాలి? ఇదిగో ఈ పెళ్లికి సంబంధించి మేమంతా ఎంక్వైరీ చేసాము, మా వాళ్ళు ఎవరు దీన్ని చంపలేదు. అలాగే శవం పెనుగుదురులో మా సరిహద్దుల్లో ఈ శవం ఉంది, ఈ శవాన్ని మేమెవ్వరూ చంపలేదు, మాకేం తెలియదు అని వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు తెలుసునండి? ధర్మశాస్త్రంలో ఉన్న విధులు ఏంటంటే, ఏం చేయాలంటే నీళ్లు తీసుకుని ఆ పెయ్యి మీద చేతులు కడుక్కోవాలి పెద్దలు. అర్థమవుతుందండి? అది ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ, కట్టడం. ఈ పెయ్య ఈ జంతువుకు కానీ లేదా ఈ శవానికి కానీ మాకు ఎలాంటి దోషం మా మీద లేదు, మేము ఏమీ చేయలేదు, మీ ఊరంతా ఎంక్వైరీ చేసాం, ఎవరు ఏం చేయలేదు, ఎలా చచ్చిపోయిందో మాకు తెలియదు. అది దేవుని దగ్గర ఒప్పుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే
నీళ్లు తీసుకుని ఆ పెయ్యి మీద కానీ ఆ శవం మీద కానీ చేతులు కడుక్కోవాలి. చదవండి ఒకసారి. ఆ శవమునకు సమీపమందున్న ఊరి పెద్దలందరూ అంటే చంపబడిన ఆ పెయ్యి పైన నీళ్లు కడుక్కొనిది. చేతులు చిందింపలేదు. మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన చాలండి. ఇది కట్టడండి, ఇది కట్టడ. అందుకని పిలాతు గారు ఏం చేశారు అంటే ధర్మశాస్త్రం టచ్ ఉంది ఆయనకి. ఎందుకంటే యూదుల్ని పరిపాలించాలంటే వాళ్ళ ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి కదా, అందుకు తెలిసి ఉండొచ్చు. అట్ ది సేమ్ టైము ఆయన భార్య కూడా ఒక క్రైస్తవురాలుగా లేకపోతే ధర్మశాస్త్రం తెలిసినట్టుగా దేవుడిని నమ్ముకుంది కాబట్టి ఆ నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దని సింహాసనం మీద ఉన్న ఆ పిలాతుకి గౌరవించినప్పుడు ఈయన నిర్ధారణ చేసుకున్నాడు, ఇగో ఈయనలో ఏ అపరాధము లేదు, నేను ఈ పాపాన్ని ఈ రక్తాపరాధాన్ని నేను మీద వేసుకోను అందుకు ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఏం చేశాడు, చేతులు కొట్టుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు ఊరి మధ్యలో ఒక పెయ్యి గాని శవం గాని ఉంటే ధర్మశాస్త్రంగా ప్రకారంగా జరిగేది అదనమాట అండి. అర్థమైందా? చేతులు ఎందుకు కొడుకున్నాడు పిలాతు అని. వీళ్ళు ఏం చేశారు, చేతులు కడుక్కున్న తర్వాత వీళ్ళు వెంటనే కొన్ని శిక్ష వేయండి అనడం మానేసేసి వీళ్ళు అధిక మాట్లాడడం వల్ల ఈ మాటలు ఎక్కడికి పోయాయి. ఏం జరుగుతుందని ముందేసేయండి, బరాబర్ విడిపించండి, ఆ శిక్ష వస్తే మా మీదకి వస్తుందిలే, ఆ రక్త అపరాధం మా మీదకి మా పిల్లల మీదకి వస్తుంది. చూడండి ఒక్కసారి ఎలా మాట్లాడుతుంటాం మనం. నోటికి కళ్ళెము లేకపోతే హిందూ సాంప్రదాయం ప్రకారంగా తదాస్తు దేవతలు ఉంటారంట పైన. వాళ్ళు మన భాషలో ఆమెన్ అంటారట, అలాగనే జరుగుతుంది కాక. ఈ ఆమెన్ అనే పదాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలనేది ఒకసారి చెప్పాను నేను, చెప్పాను లేదు నాకు తెలియదు. ఆమెన్ అనేది చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, చాలా ప్రమాదకరమైనది. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం. ఒక 10 నిమిషాలు టైం ఉంటుంది, 10 నిమిషాలు ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం. బైక్ లేసి నుంచుంటాం. నుంచున్న తర్వాత ఆఖరి ప్రాంతంలో మన బుర్ర ఎక్కడ ఉందో తెలుసండి, మన మనసు ఎక్కడ ఉందో తెలుసా? ఇక్కడ ఉండదండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో అక్కడికి వెళ్ళిపోద్ది. గమనించండి, ట్రై చేయండి మీరు. నెక్స్ట్ ఇంక 10 నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనగా ఇంక ఇదంతా అయిపోయింది. ఇంకా ప్రార్థన గీతన ఏదేదో చెప్పారో అన్నీ అయిపోయాయి. ఇంక ఇంటికి వెళ్ళిపోయి మనం ఏం చేద్దాం అనేది కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఏదో వార్పు తీర్చాను లేదా, లేకపోతే కుక్కర్లో మనం పెట్టాను లేదా, ఇప్పుడు భోజనం చేసిన తర్వాత 2:30కి 3 గంటలకి నేను మాల్కి వెళ్ళాలి, అక్కడి నుంచి సాయంత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రార్థన మాత్రం పెద్ద ఆలకించాలని నేను అనుకుంటున్నాను. మీరు పరీక్షించుకున్న తర్వాత. కానండి మన మనసు ఎంత మంచిదంటే ఆమె అనగానే అమెరికా వెళ్ళిపోయిన మనసు ఇక్కడికి వచ్చేది. అమెరికా కూడా వెళ్ళిపోతుంది ఒకసారి. ఆమె అనగానే అసలు నిజంగా అందరితో ఇక లేకపోయినా ఆమె అనగానే అందరితో ఆమె నేనేస్తాం మనం. ఏం విన్నావు ఆమె అంటారు, ఏం విన్నావు, విన్నావా? వినకుండా ఆమె అనకండి. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవించాలి. ఆ ప్రార్థన నీకు అర్థమైతేనే ఆమె అనాలి. ఆమెనంటే అలాగునా ఎలాగున జరుగును కాక. విన్నారా ప్రార్థన? ప్రియా దేవుని సంగమా, ఇప్పుడు ఆ రక్తాపరాధం గురించి వీళ్ళు ఎంత ఫ్లోలో మాట్లాడేసి దోషం తెచ్చుకున్నారో మనం తెలియాలి. మన మాటలు నోటికి కళ్ళు వేసుకున్నట్టు ఉండాలి. ఆ రోజు చరిత్రలోనికి వెళితే ఇశ్రాయేలీలు జ్ఞానులైన ధర్మశాస్త్రాన్ని పట్టుకుంటున్న శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు వాళ్ళ జారిన నోటి మాటకు ఎంత భయంకరమైన ఉపద్రవాన్ని వాళ్ళు తెచ్చుకున్నారో మనం ఆలోచించాలి ప్రియులారా. అందుకు ప్రజలందరూ ఏమన్నారు, ఈ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును కాక, వచ్చును కాక అన్నారు. ఎవరైనా మీ మీదకు శాపం వచ్చును కాక అని ఎవరైనా మనం అనుకుంటామండి. కానీ మన భక్తిలో మనం చాలా సార్లు నోరు జారిపోయి వెళుతూ ఉంటాము. అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా పిల్లలు అని కూడా వాళ్ళు సంబోధించేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉంది అలాంటిది, ఆ కల్చర్ ఉంది అక్కడ. ఒక నిరపరాధిని శిక్షిస్తూ ఆ పాపం మా మీద మా పిల్లల మీదకి వస్తాదులే అనే విషయానికి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు అలా అంటున్నారంటే వాళ్ళు ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండము అంటే ఈ మాటలు ఎందుకు ఉపయోగించారంటే కొన్ని మాటలు ఉంటాయి. ఆ మాటలు మనం ఏం చేస్తామంటే ఆ మాటల యొక్క అర్థం తెలిసి దాని విధులు తెలిసిన తర్వాతే మనం మాట్లాడాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనం.
చూడండి, ధర్మశాస్త్రంలో పంచకాండాల్లో ఈ ద్వితీయోపదేశ కాండంలో ఏం రాసి ఉందంటే, ప్రాణము తీసిన దోషము నీ మీద మోపకుంటున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయ. చూడండి, ఆ ప్రాణం తీసే విషయంలో, లేకపోతే ఒక నిందారోపణ మోపే విషయంలో నువ్వు పాలు పంపులు పంచుకోకూడదు. అవతలి యొక్క నిరపరాధి కాదా? ఒకవేళ నిరపరాధి కాకపోతే క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, వాడిని మార్చే ఆలోచనలోకి వెళ్ళాగానే శాపగ్రస్తమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు. సో వీళ్ళకి ఏమర్థమైంది? ధర్మశాస్త్రంలో ఉన్న ఈ మాటను బట్టి, మరి ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి, మరి దీన్ని మీరేరా? ఇప్పుడు ఎవరో పక్కన దేవుడు ఆమె అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అలాగే జరుగుతుంది కాక, అంతేనా? ఇది కనాను చేరుతున్న మార్గంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ అండి. ఆ ఆజ్ఞను వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను మీరారు. మనం కూడా చిన్న చిన్న విషయాల్లో దేవుడు మాటలు మీరుతున్నామేమో, జాగ్రత్త పడాలనే విషయం గురించే నేను మాట్లాడుతున్నాను. అంటే ఒక నిర్దోషికి శిక్ష పడడానికి నీవు కారణం కాకూడదు. ఒక నిర్దోషి శిక్ష అనుభవించడానికి అది చిన్నది కానీ, పెద్దది కానీ, మంచి కానీ, చెడ్డ కానీ, కొండెములు కానీ, మనం చెప్పే ఆలోచనలో మనం ఉండకూడదు. వెంటనే మీరు ఆమెనంటాం కాదు, దేవుడు ఆమెనంటాడు. ఈ లేఖనం ద్వారా నువ్వు చేస్తే ఏంటి? ఆమెనే కదా. సో అయితే మరి వీరు ఏం చేస్తున్నారు? నేరం నిర్ధారణ కాకుండా నిర్దోషికి శిక్ష వేస్తున్నట్టే కదా. వీళ్ళు నేరం కంక్లూజన్ చేశారా? వీళ్ళు ఖచ్చితంగా నిర్దోషికి, నిరపరాధికి శిక్షను వేస్తున్నారు. మరి వీరు ఇది ఏం జరిగింది? దీని గురించి ఏమైనా నష్టం జరిగిందా వాళ్ళకి? ఈ నిరపరాధి గురించి ఏమైనా జరిగిందా మనం ఆలోచిస్తే, మా మీద మా పిల్లల మీద అంటున్నారు. వీళ్ళకి ఎందుకు అలాగ అంటున్నారంటే, ఎందుకు అడిగారంటే, వారికి ఒక చట్టం ఉంది. ఏంటంటే, ఎవరికైనా న్యాయస్థాపనకి వెళ్ళినప్పుడు పిలాతు మాట్లాడుతుండగానే వీళ్ళ కేకలేసి, ఎందుకు వీళ్ళు వెంటనే మా మీదకి వస్తుందిలే అని ఎందుకు అన్నారంటే అండి, గ్రీకులో కానీ యూదుల్లో కానీ ఒక ఆచారం ఉంది, ఒక చట్టం ఉంది, ఒక కట్టడి ఉంది గ్రీకు సామ్రాజ్యంలో, రోమిల్లో. ఏంటంటే, ఇప్పుడు మనకు కూడా కోర్టులో పరువు నష్టం తెలుసా మీకు? అంటే ఏంటి? ఇల్లు నాదే వేస్తాడు అవతలడు, ప్రూవ్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తాడు? ఇతను పరువు నష్టం దావా వేస్తాడు. ఇదిగో ఇతను నాదే వేస్తాడు కాబట్టి, ఇది నాకు తీర్పు వచ్చింది కాబట్టి నీకు నేను ఎంత నష్టపోయాను అని ₹1 కోటి ఆయన మీద ఇవ్వచ్చు యువతోడు స్టేటస్ బట్టి. సో ఇక్కడ కూడా దేవుని ధర్మశాస్త్రంలో ఏముందంటే, ఎందుకు వీళ్ళు ఇలాగా మా దోషం మా పిల్లల మీదకి వస్తుందని ఎందుకన్నారంటే, ఒక వ్యక్తిని కోర్టులో ఒక తీర్పులో పెట్టినప్పుడు, యేసుప్రభువుని తీసుకెళ్లి పెట్టినప్పుడు, పిలాతుకి ఎక్కడా కూడా ఆయన మీద ఎక్కడా కూడా దోషం కనిపించినప్పుడు, ఆయన నిందితులు తెలిసినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, దోషారోపణ చేసిన వారి మీద ఆ శిక్ష మళ్ళా తిరిగి వెయ్యాలి. నా పాయింట్ అర్థమైందా? ఆ దాంట్లో వెళ్ళండి కంగారు పడి ఏం చేశారు? ఆ ఆలోచన, ఆ చట్టం అక్కడ ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఏమన్నా శిక్ష వేస్తాడేమో పిలాతని వీళ్ళ శిక్ష చేసుకున్నారు. చూడండి, మనం ఎక్కువ మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో. అక్కడ ఒక చట్టం ఉంది. ఏంటి? తీసుకెళ్లిన ఆరోపించబడిన అభియోగం నిర్ధారణ కాకపోతే అతను శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి శిక్ష? పిలాతు శిక్షారోపణ చేసిన వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని వేసే వరకు ఉంటే ఆయన శిక్ష ఏం వేసినా మనకు తెలియదు కదా. వీళ్ళే ఏం చేశారు? ఆ రక్తాపరాధం మా మీదకి వస్తుందని నోరు జారారు. అంటే మన నోరుకి ఏముండాలండి? కళ్ళు ఉండాలి. నోటికి కళ్ళు లేకపోతే ఇలాంటివి వస్తాయి. వారే శిక్ష విధించుకున్నారు అంటే మనకు కూడా చూడండి, ఇది ధర్మశాస్త్రంలోదండి. ఇప్పుడు జరుగుతున్న కోర్టు కూడా 100 మంది తప్పించుకున్నా పర్లేదంటండి. ఒక్క దొంగతనం చేయడానికి కూడా శిక్ష పడకూడదండి. ఇప్పుడున్నలా కోర్టులో అదే. సో నిజంగా నిరపరాధికి శిక్ష ధర్మశాస్త్రంలో ఉందంటే ఉంది, కానీ వీళ్ళే కోరి వాళ్ళ